గుడిసెల్లో ఉండే మనుషులు ఇప్పుడు అపార్ట్మెంట్స్‌లోకి ఎలా వచ్చారు? ఈ మార్పు వెనక అసలు కథ ఏమిటి? ఒకప్పుడు మనుషులు ప్రకృతి దగ్గరగా జీవించేవారు. గుడిసెలు, మట్టి ఇల్లు, చెక్క, ఆకులు, రాళ్లతో నిర్మాణం. సింపుల్ జీవితం, అవసరాలకు తగ్గట్టు నివాసం. ఇప్పుడు నివాసాలు పూర్తిగా మారిపోయాయి. సిమెంటు, ఇనుము, కాంక్రీట్, భారీ అపార్ట్మెంట్లు, విల్లాలు. ఇంజినీర్స్, ఆర్కిటెక్ట్స్ ప్లాన్ చేస్తారు. మెషిన్స్‌తో నిర్మాణం వేగంగా జరుగుతుంది. కానీ స్ట్రెస్, లోన్స్, ఈఎంఐలు కూడా పెరిగాయి. భవిష్యత్తులో ఇల్లు ఇంకా అడ్వాన్స్డ్ అవుతాయి. స్మార్ట్ హోమ్స్, ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్స్, టెక్నాలజీతో కంట్రోల్ అయ్యే జీవితం. కానీ నిజమైన సంతోషం ఇల్లు పెద్దదా, చిన్నదా అనేది కాదు. మనసు ప్రశాంతంగా ఉందా లేదా అనేదే ముఖ్యం. గుడిసెల నుంచి గగనచుంబి భవనాల వరకు మన జీవితం ఎలా మారిందో చూశారు కదా! కానీ సంతోషం మాత్రం ఇంటి సైజులో కాదు, మనసులో ఉంటుంది. కాదంటారా? ఇలాంటి ఆలోచింపజేసే వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.